నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. నేను మీ షాహినా. అదనపు కట్నం కోసం కోడలిని ఇంటి నుంచి గెంటేస్తున్న అత్తింటివారు న్యాయం చేయాలంటూ అత్తింటి ఎదుట ఆందోళన. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం గంగనపాలెం గ్రామంలో అదనపు కట్నం వేధింపుల వ్యవహారం కలకలం రేపింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వివాహిత అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం పెళ్లి సమయంలో 2 లక్షల కట్నం ఇచ్చినా ప్రస్తుతం వడ్డీతో కలిపి మరో 3 లక్షలు తీసుకురావాలని అత్తింటివారు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించింది. డబ్బు తీసుకురాకపోతే ఇంట్లోనికి రానివ్వబోమని చెప్పడంతో పాటు తనను శారీరకంగా మానసికంగా వేధించి ఇంటి నుంచి బయటకు గెంటేశారని తెలిపింది. తన తమ్ముడికి బట్టలు పంపిన విషయాన్ని వివాదంగా మార్చి జుట్టు పట్టుకుని లాగి చేతిగాజులు పగిలేలా దాడి చేశారని ఆమె ఆరోపించింది. గతంలో తనకు సరైన ఆహారం కూడా పెట్టకుండా వేధించారని, 3 రోజుల పాటు మెట్లపైన ఆకలితో గడపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. పెద్దలు జోక్యం చేసుకున్న సమస్య పరిష్కారం కాలేదని, అత్తింటి వారు గేటుకు తాళం వేసి వెళ్లిపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి బయట ఎండలో వేచి ఉన్నానని తెలిపింది. తన భర్తకు రెండో పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారని ఆరోపిస్తూ అధికారుల నుంచి న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది. అంటే ఏం జరిగిందంటే మా తమ్ముడికి బట్టలు ఇచ్చి పంపించానని అది మనసులో పెట్టుకొని గొడవ గట్టిగా చేసుకుంది నా మీద. అది అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి, మీ నాన్న నా మీదకి ఇట్లా పెట్టుకొని ఇట్లా ఖర్చు పెట్టుకొని అన్నాడు, నువ్వు కూడా చేస్తున్నావు అది ఇది అని మాట్లాడి నన్ను తెగ హింసిస్తే నువ్వెందుకు అట్లా మాట్లాడుతున్నావు, మా నాన్న నిన్న ఒక్క మాటైనా అన్నాడు, అసలుకి ఏం అనలేదు కదా అమ్మమ్మ, ఎందుకు నువ్వు అట్లా మాట్లాడతావు, దేనికి నువ్వు ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అన్నా. దానికి జుట్టు పట్టుకొని కరెక్ట్ కాదా నువ్వు నాకు చదువుతున్నావా, చెప్పాను దాని పోయావా నువ్వు, అసలుకి నువ్వు అవసరమే లేదు, మా ఇంట్లో నుండి వెళ్ళిపోవానని బయటికి తోసింది. నేను పోనీ ఇది నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటానని చెప్పి 3 రోజులు అన్నం తినకుండా మెట్ల మీద కూర్చుంటే ఇంట్లోకి రానిట్లేదు, మెట్ల మీద కూర్చుంటే డాబా ఎక్కి దూకి సస్తావా అది ఇది అని మాట్లాడి మా వాళ్ళకి చెప్తుంది నా మీద చాడీలు చెప్పిన తర్వాత నేను సరేలే ఇట్లా అనుకుంటున్నాను. కిందకు వచ్చి కూర్చుంటేనేమో మా వాళ్ళు వచ్చారు. తర్వాత 4వ రోజు వద్ద కూర్చుంటే నువ్వు ఎందుకు ఉన్నావు, వెళ్ళిపో, నువ్వు మా ఇంట్లో అవసరమే లేదు, లంజన్ అసలుకి ఎందుకే మా ఇంట్లోకి వచ్చింది, నువ్వు కట్నం డబ్బులు దమ్మంటే అప్పుడు తేలేదు, తీసుకొచ్చిన తర్వాత ఏమో నువ్వేమో మాట్లాడుతుంటేనేమో మీ నాన్న అడగట్లేదు, ఎందుకు ఇంకా నువ్వు ఉండేది, వెళ్ళిపో అని చెప్పి బయటికి గట్టిగా తోసింది. నన్ను ఎట్టా జుట్టు గట్టిగా పట్టుకొని ముందుకు తోసింది. ఉన్నారు కట్నం డబ్బులు ఫస్ట్ లో 2 లక్షలు ఇచ్చారు, 3 లక్షలు వడ్డీ అయ్యింది, 3 లక్షలు ఎత్తైనా నువ్వు లేదంటే రావద్దు మా ఇంటికి నువ్వు అసలుకి అని చెప్పి అప్పుడు కూడా నా మీద గట్టిగా గొడవ వేసుకొని జుట్టు పట్టుకొని గొంతుకు వేసి ఎట్ట పడుతుంట మాట్లాడి నన్ను ఇంట్లో నుండి తోసేసి వట్టయితేనే రావద్దు అసలు కానీ చెప్పి నన్ను అట్ట పడుతుంట మాట్లాడింది. అయ్యి మీకు చెప్పలేకపోతున్నాను కానీ అయ్యా మామూలుగా లేవు ఆ మాటలు. తర్వాత ఇచ్చిన తర్వాత కూడా సవ్యంగా చూసుకుంటుందేమో, నన్ను చూస్తే సవ్యంగా చూసుకోవట్లేదు. నిన్న కాక మొన్న పెళ్ళైన వాళ్ళు అవి తెచ్చుకుంటున్నారు ఇవి తెచ్చుకుంటున్నారు, నువ్వేం తెచ్చుకోవట్లేదని నన్ను అట్ట పడుతుంట కొడుతుందామా. నేను ఈ సంవత్సరం ఉన్నారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మాకు మా ఆయన వాళ్ళ పిన్ని తరపున వాళ్ళు వచ్చి మీ ఆయనకి సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి సంబంధం వచ్చింది, లగ్గాలు పెట్టుకుంటున్నారు అనగానే నేను ఈరోజు నిన్న మొన్న మా నాన్నని బతిమిలాడా, వాళ్ళు ఇట్లా అంటున్నారు నాన్న ఒకసారి వెళ్ళి మాట్లాడదాము అని చెప్పా నేను. చెబితే మా నాన్న ఈ రోజు నన్ను తీసుకొచ్చి వదిలిపెట్టి వాళ్ళు అందరూ మాట్లాడుకొని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆడ కూర్చుంటే మచ్చితంగా నా పని నేను చేసుకున్నావు అని కాసేపు మళ్ళీ పని చేసుకుంటే ఏం వచ్చి రంగానే నువ్వు ఏదో బొంగు పెడితే పని చేస్తున్నావా అనిద్దని కాసేపు కూర్చున్న తర్వాత చేయొచ్చురా అని కూర్చున్నా. చేతులు రెక్కలు పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చింది. నేను రాను మా ఇంటికి బానన్నానని రెక్కలు వీటిని పట్టుకొని బయటికి రాకుండా ఉందాం అనుకుంటే లేదు, చేతి గాజులను కూడా గట్టి గిసురుకి బయటికి తోసిన వరండాలోకి తోసిందిలే, బరండానే కదా ఆడెవరు చూస్తారులే అని నేను ఆడే కూర్చున్నా. నెట్టిపోయారు, ఇంకా బయటికి మొత్తానికి తాళాలేసి నన్ను బయటికి తోసేసి వెళ్ళిపోయారు. నేను 4:30 దాకా ఉన్నాయి బయటే. పొద్దున బయటికి 10 అయింది అనుకుంటా, అప్పటిదాకా బయటే ఉన్నా.